హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మధ్యప్రదేశ్లోని మెరీనా జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో పహర్గఢ్ అడవుల్లో ఒక పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయం బరీకోట్ ప్రాంతంలో ఒక గృహలో ఉందన్నమాట. ఈ పురాతన శివాలయంలో ఉదయం పూజారి వచ్చి శివాలయం యొక్క తలుపులు తెరిచి చూస్తే లోపల కొన్ని బిలవపత్రాలు పుష్పాలతో శివుణ్ణి పూజించినట్టు కనిపిస్తుంది. ఈ పురాతన శివాలయంలో రాత్రి ఎవరు ఉండడానికి అనుమతించబడదు. సో ఏ మానవ మాత్రుడు ఈ శివాలయంలోకి ఎంటర్ అవడు. కానీ పొద్దున్న చూసేసరికి బిలవపత్రాలు పుష్పాలతో శివునికి పూజ చేస్తున్నట్టుంది. దీంతో అక్కడ ప్రజలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అశ్వత్థామే ఇక్కడికి వచ్చి శివుణ్ణి పూజిస్తున్నారు అనుకున్నారు. అలాగే కొంతమంది అనుకున్నారు పాండవులు వచ్చి ఇక్కడ శివుని పూజిస్తున్నారు అనుకున్నారు. ఈ పూజ అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ గుడిలో పూజ అయితే జరుగుతుంది. ఈ నోట ఆ నోట ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది. అసలు ఈ గృహలో పూజ చేస్తుంది ఎవరని గృహ చుట్టూరు సీసీ కెమెరాలు పెట్టారు. తర్వాత రోజు ఆ సీసీ కెమెరాలో ఏముందో చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఆ సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయింది, అసలు ఆ గృహలో పూజ చేస్తుంది ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మా వీడియోని లైక్ చేస్తేనే మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అర్జున్ ఒక చరిత్రకారుడు మరియు సాహసికుడు. అతడు పురాణ భారతీయ ఆలయాలు మరియు గృహాల గురించి డాక్యుమెంటరీలు తీస్తాడు. ఈశ్వర్ మహాదేవ్ గృహ గురించి స్థానికుల నుండి విన్న తర్వాత అతను దాన్ని రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. అతని బృందంలో సాంకేతిక నిపుణురాలు అనన్య, స్థానిక గిరిజన గైడ్ రాము ఉన్నారు. అర్జున్ మరియు అతని బృందం పహర్గఢ్ అడవుల్లోకి ప్రవేశించారు. అడవి దట్టంగా ఉండడంతో వారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. విషసర్పాలు, అడవి జంతువులు మరియు ఊహించని పొగమంచు వాళ్ళ చుట్టూరు ఉన్నాయి. గృహ దగ్గరకు చేరుకున్నప్పుడు వారు సీసీటీవీ కెమెరాలను గమనించారు. అనన్య ఒక హ్యాకింగ్ డివైస్ ఉపయోగించి కెమెరాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. కానీ వారికి తెలియకుండా ఒక రహస్య సంస్థ వారి కదలికలను గమనిస్తుంది. గృహలోకి ప్రవేశించిన అర్జున్ బృందం ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. అసలు వాళ్ళు ఏం చూశారు అనేది చెప్పుకునే ముందు ఈ టెంపుల్ గురించి పురాణాల్లో ఏముంది, అసలు ఈ గృహాల్లో దాగిన రహస్యాలు ఏమున్నాయన్నది మాట్లాడుకుందాం. మధ్యప్రదేశ్ లోని మెరీనా జిల్లాకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కైలారస్ తహసీల్లో ఉన్న పహర్గఢ్ గ్రామ సమీపంలో దట్టమైన అడవుల మధ్యలో ఈ ఈశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం ఒక సాధారణ శివాలయం కాదు. ఇది శతాబ్దాలుగా స్థానికుల మధ్య రహస్యాలు మరియు అద్భుత కథలతో నిండిన పవిత్ర స్థలం. ఈ ఆలయం గురించి స్థానికులు మరియు భక్తులు చెప్పే కథలు, దాని చుట్టూరు ఉన్న అతీంద్రియ సంఘటనలు దీన్ని ఒక రహస్యమైన గమ్యస్థానంగా చేశాయి. ఈశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక పురాతన గృహలో ఉంది. ఇది సహజంగా ఏర్పడిన శివలింగానికి నిలయంగా ఉందని చెప్తారు. స్థానిక పురాణాల ప్రకారం ఈ గృహ దాదాపు 1000 సంవత్సరాల క్రితం శివుడు జ్ఞానం కోసం ఎంచుకున్న పవిత్ర స్థలంగా భావించబడుతుంది. గృహ లోపల ఉన్న శివలింగంపై సహజంగా ఒక జలపాతం నీటిని కురిపిస్తూ ఉంటుంది. దీన్ని సహజ జలాభిషేకం అని స్థానికులు పిలుస్తారు. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి ఖచ్చితంగా తెలియదు. ఇది ఆలయం యొక్క రహస్యమైన స్వభావాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. స్థానికుల నమ్మకాల ప్రకారం ఈ గృహలో త్రేతాయుగంలో రావణుడి సోదరుడు విభీషణుడు శివుణ్ణి ఆరాధించినట్టు చెప్తారు. అంతేకాక పాండవులు తమ వనవాస సమయంలో ఈ గృహలో ఆశ్రయం పొందినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆలయం యొక్క అతిపెద్ద రహస్యం ఏమిటంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో తెల్లవారుజామున 4 గంటల ఆ సమయంలో అన్నమాట ఒక అజ్ఞాత శక్తి శివలింగంపై అభిషేకం చేసి బిలవపత్రాలు పూజలు సమర్పిస్తున్నారని స్థానికులు నమ్ముతారు. ఈ ఆరాధన ఎవరు చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ తెలీదు. రాత్రి సమయంలో ఆలయంలో ఎవరు ఉండడానికి అనుమతించబడదు. కానీ తెల్లవారుజామున శివలింగంపై కొత్త బిలవపత్రాలు మరియు పూలు ఉంటున్నాయి. స్థానికులు ఈ ఆరాధనను విభీషణుడు లేదా ఏదో అతీంద్రియ శక్తి చేస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఆరాధన తప్పకుండా జరుగుతుందని చెప్తారు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి చాలా మంది ప్రయత్నించారు, కానీ అందరూ విఫలమయ్యారు. ఆలయంలో కెమెరాలు ఏర్పాటు చేసిన న్యూస్ ఛానల్స్ కూడా ఈ ఆరాధన సమయంలో కెమెరాలు ఆగిపోవడం లేదా అస్పష్టమైన రికార్డింగ్లు వచ్చాయని నివేదించాయి. ఈశ్వర్ మహాదేవ్ ఆలయం చుట్టూ ఉన్న బిలవపత్ర చెట్లు కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సాధారణంగా బిలవపత్రాలు 3 ఆకుల సమూహంగా ఉంటాయి. కానీ ఈ ఆలయం దగ్గర 5, 7, 11 మరియు కొన్నిసార్లు 21 ఆకుల సమూహంగా
ఉన్న బిలవపత్రాలు కనిపిస్తాయని చెప్తుంటారు. ఈ అసాధారణ బిలవపత్రాలు భక్తులకు శివుడి దివ్య శక్తిని సూచిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క రహస్యాన్ని కనుగొనడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో స్థానిక రాజైన పంచమ్ సింగ్ ఒకసారి ఆలయం చుట్టూరు గార్డును ఏర్పాటు చేసి బ్రహ్మ ముహూర్త సమయంలో స్వయంగా ఉండి ఈ ఆరాధనను చూడాలని నిర్ణయించాడు. కానీ ఆరాధన సమయంలో అతనితో సహా అందరూ గాఢ నిద్రలోకి జారిపోయారని, ఆ తర్వాత శివలింగంపై బిలవపత్రాలు మరియు పువ్వులు అక్షింతలు కనిపించాయని చెప్తారు. ఇంకొక సంఘటనలో ఒక వ్యక్తి శివలింగం పైన చెయ్యి ఉంచి ఈ రహస్యాన్ని కనుగొనాలని ప్రయత్నించాడు. కానీ అకస్మాత్తుగా గాలివాన వచ్చి అతని చేతిని తప్పించిందని, ఆ సమయంలో ఆరాధన పూర్తయిందని స్థానికులు చెప్తూ ఉంటారు. ఆలయ పరిసరాల్లో ఒక పవిత్ర జలకుండం ఉంది. ఇది కొండల నుండి వచ్చే నీటితో నిండి ఉంటుంది. ఈ నీటిని భక్తులు పవిత్రంగా భావించి తమతో తీసుకెళ్తూ ఉంటారు. ఆలయం పక్కనే ఒక అందమైన జలపాతం కూడా ఉంది. ఇది ఈ ప్రాంతం యొక్క సహజ సౌందర్యాన్ని మరియు ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ జలపాతం భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. వారు ఇక్కడ ఆధ్యాత్మిక అనుభవంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈశ్వర్ మహాదేవ్ గృహ చుట్టూ ఒక వింతైన ఆధునిక ట్విస్ట్ కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గృహ దగ్గర అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కెమెరాలు గృహ ప్రవేశ ద్వారం చుట్టూ చెట్లపై మరియు రాళ్ల మధ్య దాగి ఉన్నాయి. ఎవరు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారనేది, ఎందుకు ఈ పురాతన గృహను ఇంత గట్టిగా పర్యవేక్షిస్తున్నారనేది ప్రశ్నలకు స్థానికులకు మరియు సందర్శకులకు ఆలోచనలు పడేస్తున్నాయి. కొందరు ఈ కెమెరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినవని, గృహలో దాగి ఉన్నది ఏదో విలువైన నిధిని రక్షించడానికి అని అంటుంటారు. మరి కొందరు ఇది ఒక రహస్య సంస్థ యొక్క పని అని, గృహలో దాగి ఉన్న అతీంద్రియ శక్తిని పరిశోధించడానికి అని ఊహించారు. ఈ కొందరు ఒక గృహ యొక్క గోప్యతను ఆధ్యాత్మిక కేంద్రం అని, దాన్ని బయట ప్రపంచం నుండి రక్షించడానికి ఏర్పాటు జరిగిందని విశ్వసిస్తారు. ఇంతకీ గృహలోకి వెళ్లిన అర్జున్ బృందానికి గృహ లోపల ఒక శివలింగం, చుట్టూరు గోడలపై పురాతన శాసనాలు మరియు గుండెను కదిలించే దివ్యమైన కాంతి కనిపించాయి. శాసనాలు ఒక పురాతన శక్తి గురించి చెబుతున్నాయి. ఇది గృహలో దాగి ఉన్న మానవ జాతిని రక్షించగల శక్తి లేదా నాశనం చేయగల శక్తి అనుకుంటున్నారు వాళ్ళందరూ. తర్వాత ఆ బృందం వెనక్కి వచ్చేసింది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ బృందం గురించి మాత్రం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇది స్థానికుల నమ్మకం ఒకటి మాత్రమే. అక్కడ జరుగుతున్న పుకారు కూడా కావచ్చు. ఈశ్వర్ మహాదేవ్ ఆలయం దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఇది సులభంగా అందుబాటులో ఉండదు. గ్వాలియర్ లేదా మెరీనా నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. కానీ చివరి కొన్ని కిలోమీటర్లు కఠినమైన భూభాగం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆలయం స్థానిక భక్తులు మరియు కొంతమంది సాహసిక పర్యాటకులకు ప్రసిద్ధి చెందినప్పటికీ దీని గురించి విస్తృతంగా బయట ప్రపంచానికి తెలియదు. ఈ ఆలయం చుట్టూరు సీసీటీవీ కెమెరాల గురించి స్పష్టమైన సమాచారం లేదు. కానీ కొన్ని స్థానిక కథనాలు మరియు ఆన్లైన్ నివేదికలు ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో కెమెరాలు ఉపయోగించబడ్డాయని పేర్కొంటున్నాయి. అయినప్పటికీ ఈ కెమెరాలు ఎప్పుడూ ఆరాధన యొక్క స్పష్టమైన దృశ్యాలను రికార్డ్ చేయలేకపోయాయి. ఇది ఈ స్థలం యొక్క అతీంద్రియ స్వభావాన్ని మరింత బలపరుస్తుంది. ఈశ్వర్ మహాదేవ్ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఇది మధ్యప్రదేశ్ లోని పహడ్గఢ్ ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని కూడా సూచిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న లిక్కిచక్ రాక్ షెల్టర్ పురాతన గృహ చిత్రాల్లో నిండి ఉన్నాయి. ఇవి 25,000 సంవత్సరాల క్రితం నాటివని భావిస్తారు. ఈ గృహలు ఈశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను మరింత బలపరుస్తున్నాయి. ఈ ఆలయం భక్తులకు శివుడు దివ్య శక్తిని అనుభవించే అవకాశాన్ని అందిస్తున్నాయి. అదే సమయంలో సాహసికులకు మరియు చరిత్ర పరిశోధకులకు ఒక రహస్యమైన గమ్యస్థానంగా ఉంది. దీని అతీంద్రియ కథలు, సాహస సౌందర్యం మరియు చారిత్రక వారసత్వం దీన్ని ఒక అద్భుతమైన స్థలంగా చేశాయి.